హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హంపీలో నేల కింద దాగి ఉన్న ఒక శివ టెంపుల్ ఉందని మీకు తెలుసా? బయట నుంచి చూస్తే ఇది సాధారణ ఏన్షియెంట్ స్ట్రక్చర్లా కనిపిస్తుంది. కానీ మెట్లు దిగి లోపలికి వెళ్ళగానే చీకటి కారిడార్, చల్లని గాలి, నీటితో నిండిన ఫ్లోర్, మొత్తం అట్మాస్ఫియర్ ఒక్కసారిగా మిస్టీరియస్గా మారిపోతుంది. ఇది ప్రసన్న విరూపాక్ష టెంపుల్. దీనినే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్ కంటే కొన్ని అడుగుల దిగువన నిర్మించబడినది. 14వ శతాబ్దపు విజయనగర పీరియడ్కు చెందిన ఈ ఆలయం సమీపంలోని నోబెల్ మ్యాన్ క్వార్టర్స్ కారణంగా రాయల్ ఫ్యామిలీ ప్రైవేట్ సెరమనీస్ కోసం ఉపయోగించి ఉండవచ్చని భావిస్తారు. ఈ టెంపుల్లో మోస్ట్ ఫ్యాసినేటింగ్ మిస్టరీ ఇన్నర్ సంచరీస్. దాదాపు ఏడాది పొడవునా నీరు కనిపించడం, వర్షాకాలంలో వాటర్ లెవెల్ మరింత పెరిగి మండపంలోని చాలా భాగాలు ఇన్యాక్సెసిబుల్ మారుతాయి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయంపై కన్ఫర్మ్ ఆన్సర్ లేదు. అండర్గ్రౌండ్ ఛానల్స్ ద్వారానా తుంగభద్ర రివర్ నుంచి వస్తుందని ఒక లోకల్ థియరీ ఉంది. కానీ దీనిని స్పష్టమైన ఆర్కియాలజిస్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. టెంపుల్లో లాంగ్ పిల్లర్డ్ కారిడార్స్ కనిపిస్తాయి, అలాగే మహామండపాస్ కనిపిస్తాయి. ఇతర హంపి ఆలయాలతో పోలిస్తే ఇక్కడ పిల్లర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. దాదాపు 4 శతాబ్దాల పాటు మట్టిలో కప్పబడిన ఉన్న ఈ ఆలయం 1980లో వెలుగులోకి వచ్చినట్టు పాపులర్ హెరిటేజ్ అకౌంట్స్ చెప్తున్నాయి. నీరు, చీకటి, నిశ్శబ్దం మధ్యలో నిలిచిన ఈ టెంపుల్ హంపీలోనే మోస్ట్ మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్లో ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.